సంక్రాంతి 3 రోజుల ముచ్చటైన పండుగ. తెలుగు లోగిళ్ళని సందడిగా మారే అద్భుతమైన రోజుది. ఈ రోజున భోగి అనగానే మనకి భోగి మంటలు కనిపిస్తాయి. అలాగే ఎక్కడ చూసినా రంగవల్లులు కనిపిస్తాయి. భోగి ఎంతో విశిష్టమైన పండుగ. మరి భోగిని ఎలా జరుపుకోవాలి? భోగి రోజున పిల్లలకు రేగుపళ్ళు పోస్తారు. దాని విశిష్టత ఏంటి? ఇట్లా విశిష్ట అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భోగిపై ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడేందుకు మన దగ్గర ఇద్దరు ప్రముఖ అతిథులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని ఈ కార్యక్రమంలోకి వెళదాం. ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. అలాగే మరో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగం చలపతి బాబు గారు ఉన్నారు. నమస్కారం అండి. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారు, భోగి అంటే ఏంటి? భోగి విశిష్టత ఏంటి? భోగిని ఎందుకు జరుపుకుంటాం? సో ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి భోగి శుభాకాంక్షలు అండి. సో మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, సో భోగి భోగాలు తెస్తుందని చెప్పేసి. సో ఈ భోగి అందరికీ భోగాలు తేవాలని చెప్పేసి వేడుకుంటూ మనం కార్యక్రమం ముందుగా మొదలు పెడదామండి. సో భోగి అంటే అందరూ అనుకుంటారు ఈ ఏదో చెత్త కాల్చడము లేకపోతే కనుక మంట వేయడం అని కాదండి. భోగి బేసికల్గా ఏంటంటే ఈ ఉత్తరాయణంలోని ఆఖరి రోజు. బేసికల్గా ఉత్తరాయణం, దాని తర్వాత నుంచి ఉత్తరాయణం అయిపోయి మనకి ఉత్తరాయణంలోకి ఎంటర్ అవుతాం. ఉత్తరాయణంలో దక్షిణాయనంలో ఆఖరి రోజు పూర్తిగా అయితే మనకి. సో ఇక్కడ మనం ఏవైతే పాతవైన దక్షిణాయనంలో ఇప్పుడు దాకా మనం ఏదైతే వింటర్లోని చలికాలంలో మొత్తం ఆకులు ఇలాంటివన్నీ మొత్తం రాలిపోతూ ఉంటాయి. అలాగే మన ఇంట్లో పాత వస్తువులు తీసుకెళ్ళి మొత్తం ఇవన్నీ కలిపి దాంట్లో మంట పెడితే ఒకటి సైన్స్ ప్రకారం ఏ పండుగ అయినా సరే మనకి శాస్త్రాలు ఎలా నిర్ణయించారంటే ఒకటి హ్యూమన్ కేర్, రెండోది నేచర్ కేర్ అండి. సో ఈ నేచర్ కేర్లో మొత్తం ఉన్న రాలిపోయిన ఆకులు అలవలు మొత్తం అన్నీ పూర్తిగా అక్కడ మంట పెట్టి పాతవన్నీ పెట్టి, అది కాకుండా ముఖ్యంగా ఈ పిడకలు ఆవు పేడతో చేసిన పిడకలు వేసి మనం మంట పెడతాం. దానివల్ల అది పూర్తిగా లోపల వైరస్, అంటే ఈ చలికాలంలో ఉన్న వైరస్ మొత్తం అంతా మనకి కిల్ చేసేసి ఈ మెడిసిన్ వాల్యూ తలకి ఎయిర్ మొత్తం సెట్ చేస్తుందండి. సో దాని మీద మనం నీళ్లు కాచుకొని మనం స్నానం చేయడం అనేది ఫస్ట్ మేజర్ కైండ్ ఆఫ్ థింగ్. అది దానికి ముందు మెడికల్గా ఇంకోటి ఏంటంటే ఈ చలికాలంలోని బేసికల్గా మనకి ఈ సమంగా స్నానాలు, ఇప్పుడంటే మనకి అందరికి గీజర్స్ లేకపోతే కనుక ఇవన్నీ వేనీళ్ళని స్నానం చేస్తున్నాం. కానీ పూర్వకాలం అసలు నదికని చెరువుకని వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళం. సో మనం అసలు చెరువుకు వెళ్ళి లోపలికి వెళ్ళి మొలకపోవడము, చెమట అన్నది పేరుకుపోయి ఈ పోర్ట్స్ అన్నది మొత్తం చెమటలు ఏవైతే మనకి చెమట బయటకు వస్తుంది, ఈ పోర్ట్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. సో ఈ టైంలో వాళ్ళు మొత్తం కొబ్బరి నూనె రాసుకొని శుభ్రంగా, అలాగే ఒళ్ళంతా కొబ్బరి నూనె కానీ తైలాభ్యంగన స్నానం అంటాం భాషలో. రైట్, అభ్యంగ స్నానం, బేసిక్ అభ్యంగ స్నానం మొత్తం అంటే తలక స్నానం అంటాం. ఒళ్ళంతా ఆయిల్ పోసుకొని, సో ఒళ్ళంతా తలకి ఏంటంటే బేసికల్గా కోకోనట్ ఆయిల్ వేస్తామండి. ఎందుకంటే తలకి కోకోనట్ ఆయిల్ వేస్తే ఎలాంటి వైరస్ అనేది మొత్తం కిల్ అయిపోతుందండి బేసికల్గా. దాంట్లో శాస్త్రం అది. అలాగే మనకి ఈ నువ్వుల నూనె పెట్టి మనకి ఒళ్ళంతా మనకి ఇచ్చేస్తాం మొత్తం. దానివల్ల ఏంటంటే ఏవైతే మనకి బాడీ పెయిన్స్ లేకపోతే మస్కులర్ పెయిన్స్ అన్ని వస్తాయి, జాయింట్ పెయిన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయో అవి పూర్తిగా మనకి సెట్ అవుతాయండి. దాని తర్వాత మనం భోగి మంట దగ్గరికి వెళ్తే కనుక ఆ పోర్ట్స్ అనేది విడిపోయి చెమట అనేది బయటకు వస్తుంది. ఉత్తరాయణంలో మొత్తం చెమట మొత్తం కావాలి, బయటికి వెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మనం అది ఓపెన్ చేస్తామండి. అది మెయిన్ శాస్త్రీయత దీంట్లోనే మెయిన్. పంచాంగం చలపతి బాబు గారు, భోగిలో దాగున్న విశిష్టత ఏంటి? ఇప్పుడు భోగి అంటే మనకి భోగి అని ఇంద్రుడిని అంటారండి ముఖ్యంగా. కాబట్టి ఇప్పుడు ఆయన కింద అష్టదిక్పాలకులు ఉంటారు. కాబట్టి మనము ఆయన వర్షాలు పంటలు అన్నీ బాగా పండిస్తాడు. కాబట్టి ఆయనని మనం ప్రసన్నం చేసుకోవడానికి ఆయన మనకి వర్షాలు అన్నీ ఇచ్చారు. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఆయనకి సంతృప్తికరంగా, అంటే ఆయన మనకి ఇన్ని చేశారు కాబట్టి మనం భోగి అనేది సెలబ్రేట్ చేసుకుంటామండి. అదొకటి. తర్వాత ఏంటంటే భోగి అంటే యాక్చువల్గా ఏంటంటే ఆస్వాదించడం, ఆనందించడం. అంటే ఇంతవరకు మన పంటలు అన్నీ ఇప్పుడు ఫస్ట్ పంట వస్తుంది కాబట్టి ఆ పంటల్ని ఇంటికి తెచ్చుకొని బాగా ఆస్వాదించడం, దానికి తగ్గట్టుగా మనం ఆనందించడం. ఎందుకంటే పంట చేతికి వచ్చిందన్న ఆనందం ఒకటి. కాబట్టి మనం ఒక కృతజ్ఞతాపూర్వకంగా ఈ పండుగని జరుపుకుంటామండి మనం. అలాగే భోగి మంటలు, గురుగారు చెప్పినట్టుగా భోగి మంటల్లో కూడా మన శాస్త్రీయ దృక్పథం ఉందండి. ఎందుకంటే మనం భోగి మంటలు వేసుకున్నప్పుడు ఇన్ని రోజులు శీతాకాలం, ఈ శీతాకాలం నుంచి మనం దగ్గరికి వెళ్ళి ఆ భోగి మంటలకి వస్తే ఆ ఏదైతే వేడి వస్తుందో మనలో ఉన్న ఇవన్నీ దాన్ని ఏమంటారంటే పొరల్లో కానీ వెళ్ళి మనకి మంచిగా మన మెదడుకి కానీ అన్నిటికీ కానీ మనకు ఒక వేడిదనాన్ని ఇస్తుంది. ఇది
చేంజ్ ఆఫ్ సీజన్. జనరల్గా మనకి ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్, గురుగారు చెప్పినట్టు ఇది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం, అంటే సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు అండి ఇది. కాబట్టి మనం నెక్స్ట్ డే ఏంటంటే తర్వాత మకరంకి వెళ్తాడు, మనం మకర సంక్రాంతి అని జరుపుకుంటాము. ఇదండి ముఖ్యంగా భోగి గురించి. భోగి అంటే భోగభాగ్యాలు జరుపుకునే పండుగ. భోగభాగ్యాలు అనుభవించాలని మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం పోయి భోగభాగ్యాలు యాక్చువల్గా మన రైతులు చేసుకునే పండుగ కాబట్టి పంటలు చేతి నిండా ఉంటాయి. ఈరోజు భోగాలు అనుభవించాలి అనే సిద్ధాంతంతో భోగి అని వచ్చిందా? దీని వెనక ఉండే కథ ఏంటి? కథ బేసికల్గా నేను ఒకటే అంటానండి, మనకి ఇది ఏదైతే చెప్పారో పాతది పోయి కొత్తది వస్తుంది. అందుకే ఇప్పుడు మనం పాతవన్నీ మనం అన్ని బర్న్ చేసేస్తాం పోతుంది. సో పూర్తిగా పాత తాలూకా ఏమంటారు దాన్ని, ఆ క్లీన్లెస్, బాడీ క్లీన్లెస్, మైండ్ క్లీన్లెస్, మోర్ దెన్ బాడీ మైండ్ అంటాం బేసికల్గా. సైకలాజికల్ క్లీన్స్ అంటే పాతవి చెడువన్నీ మనం వదిలేయాలి. అక్కడ ఎవరిదైనా కోపం ఉందనుకోండి, ఈ పండగల్లో వెళ్ళి ఒక స్వీట్ ఇస్తే ఆ కోపం తగ్గిపోతుంది అక్కడ మీకు. సో ఎలాంటివైనా సరే అక్కడికి మనం వదిలేయాలి పూర్తిగా. దట్స్ వాట్ లైక్ భోగి ఇట్ ఈస్ లైక్. సో ఎప్పుడైతే పాత మనం వదిలేస్తామో కొత్తవన్నీ వస్తాయి. ఇప్పుడు చెట్టు కూడా ఏం చేస్తుంది, పాత ఆకులన్నీ రాలిపోతాయి. పాత ఆకులు అయితే రాలిపోతాయి, కొత్త వచ్చేవన్నీ కొత్త ఆకులు ఫ్రెష్, అది భోగాలు. సో భోగాలు ఏంటి, కొత్తవన్నీ వచ్చేవన్నీ భోగాలు. అందుకే సంక్రాంతి నుంచి మనం అన్ని కొత్తవన్నీ తీసుకుంటామండి. సో పాతవన్నీ బర్న్ చేసేయాలి. అలాగే భోగి మంటల్లో మొత్తం అన్ని అంటే మన తాలూకా నెగిటివ్నెస్ అంతా కీల్ చేసేసి పాజిటివ్, నెక్స్ట్ డే నుంచి పాజిటివ్ వైపు మనం వెళ్తాము. ఉత్తరాయణంలో అన్నింటికి పండుగలన్నింటికి ఆరంభం కాబట్టి అక్కడ ఉత్తరాయణం అక్కడి నుంచి మనకు అన్ని ప్రాపర్గా ఏది అయినా సరే మనం ఉపనయనాలు అనేవి ఏదైనా సరే అక్కడి నుంచి మొత్తం ఆరంభం అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి కొత్తగా భాగాలు, భోగ భాగాలు అంటాం బేసిక్గా. భోగాలని పూర్తిగా అక్కడి నుంచి వస్తాయి మనకి పూర్తిగా. మీరేం చెప్తారు సార్ చలపతి బాబు గారు? కరెక్టేనండి. ఇప్పుడు గురువుగారు చెప్పినట్టుగా మనము పాతవి అన్నీ అంటే భోగి అంటే పాతదానికి బై బై చెప్పు, కొత్త దానికి నాంది పలుకు. ఇది మెయిన్ అండి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న చెక్కలే కానీ లేకపోతే పాత దూలాలు కానీ అన్నీ కూడా మనము దాంట్లో వేస్తాం. వేసిన దానివల్ల ఏంటంటే ముఖ్యంగా మనం వేసేది ఏంటంటే వెదురు, తర్వాత కొన్ని మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించినవి కూడా మనము దాంట్లో అంటే భోగి మంటల్లో వేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనం అది పీల్చినందువల్ల మన ఊపిరితిత్తులే కాదు మన మెదడుకి కూడా మంచి ఆక్సిజన్ లాంటిది కానీ మనది అంటే ముందు ఇంకా బాగా మన ఆరోగ్యానికి. ఇన్ని రోజులు శీతాకాలం ఉంది, శీతాకాలం నుంచి మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు మనకి ఈ చేంజ్ ఆఫ్ క్లైమేట్ కానీ ఏదైనా ఉంటే మనం దీనివల్ల మన ఆరోగ్యం కూడా బాగుపడుతుందని చెప్పారండి పురాణాల్లో. కృష్ణకాంత్ శర్మ గారు, ఏం మనం మన పండగ అంటేనే గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక విశిష్టమైన పండగ. మనకి భోగి అనగానే మన చిన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయి. ఎలా జరుపుకునేవాళ్ళు, అంటే ఆ వాతావరణం ఎలా ఉండేది, ఎన్ని గంటలకు మొదలవుతుంది, ఎంతవరకు సాగుతుంది, అక్కడ ఏమైనా పూజలు ఉంటాయా, ఆటపాటలు ఉంటాయా, ఎలా ఉంటుంది ఆ గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది? మనకి బేసికల్గా మనకి ఇప్పుడంటే కాస్మోపాలిటన్ సిటీస్ అన్నీ మనకు వచ్చాయి, ఏమంటారు దాన్ని, సిటీ లైఫ్ అని వచ్చింది కాబట్టి. బట్ పూర్వకాలం మనకి పూర్తిగా ఇండియా అనేది పూర్తిగా అగ్రికల్చర్ తాలూకా కంట్రీ మనకి. సో అగ్రికల్చర్ బేస్తోనే మొత్తం మన పండగలన్నీ అగ్రికల్చర్ బేస్తోనే తయారయ్యాయి మొత్తం ఏదైనా సరే. సో అగ్రికల్చర్ బేస్లో ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టు న్యూ రిలీజ్ అండి, అంటే మనకి బాడీకే కాదు నేచర్కే కాదు మైండ్కి కూడా న్యూ రిలీజ్. సో పండగలకు మనకి సాధారణంగా మనం చూస్తే కనుక ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి బేసికల్గా. ఇప్పుడు సాధారణంగా బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు, ఈ 9 రోజులు బొమ్మల కొలువులు కూడా పెడతారు. ఈ మొత్తం బొనవకులు ఇక్కడి నుంచి పెడతారండి మొత్తం. సో రకరకాల పిండి వంటలు బేసికల్గాను. ఇప్పుడు మనం చూస్తే కనుక నువ్వులు, మనకి భోగి ఇక్కడ అంటాము, నార్త్లోకి లోరీ అంటాం బేసికల్గా. అక్కడ కూడా మనం తెల్లవారుజామున ప్రాతకాలం మనం లేచి తెల్లవారుజాము సూర్యోదయం అవ్వక ముందే మనకి భోగి మంటలు వేస్తారు, అక్కడ రాత్రి వేస్తారు. దాంట్లో కూడా ఇప్పుడు మనం పంజాబ్లోకి వెళ్తే కనుక పంజాబ్ నార్త్ ఇండియా వెళ్తే పూర్తిగా లోరీ అంటాము, దాంట్లో కూడా వాళ్ళు రేవడి వేస్తారండి. ఏది ఈ నువ్వులతో చేసింది బెల్లంతో చేసిన రేవడి వేస్తారు. ఇక్కడ కూడా మనకు చూసుకుంటే చాలా వరకు నువ్వులు వేస్తారండి ఇక్కడ కూడా, అంటే దిష్టి వెల్ తీసి మొత్తం పండగల్లో మొత్తం దిష్టి తీసి నువ్వులు అది వేస్తుంటారు. ఎందుకంటే అది కూడా బర్న్ అయ్యి ఒక రకమైన బాడీ క్లీన్స్ అవుతుందండి బేసికల్గా. మొత్తం ఎనర్జీ కాన్ బి డెస్ట్రాయిడ్, కాన్ బి క్రియేటెడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్. మన ఎనర్జీ మనం క్రియేట్ చేయలేము, ఒక ఎనర్జీ మనం డెస్ట్రాయిడ్ చేయలేము. సో అది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ క్రియేట్ అవుతుంది. నువ్వులు మనం తింటాము, అలాగే పీలుస్తాం. ఎలా పీలుస్తాం, మంటల్లో వేస్తే అది పొగ కింద మారి అది మళ్ళీ మనం పీలుస్తాం. అది ఒక సైన్స్ అది బేసికల్లీ. బెల్లం దాంట్లో వేస్తామండి. అలాగే మనకి పిడకలు, ఇందాక చెప్పినట్టు పిడకలు, ఇందాక సార్ చెప్పినట్టు దాంట్లో మన తాలూకా ఏవి దున్నలు ఏవైతే సంవత్సరం మొత్తం అలా పడుంటాయో ఇంట్లోని మొత్తం అంతా చెత్త అంతా ఆ రోజు మొత్తం క్లియర్ అయిపోతుందండి.
ఇది కాకుండా మనకి పల్లెటూరులో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ హరిదాసులు వస్తూ ఉంటారండి. బేసికల్గా నెక్స్ట్ మనకి హరిదాసులు వస్తుంటారు. ఈ సంవత్సరం ధనుర్మాసం అంతా మాట్లాడతారు. అలాగే ధనుర్మాసంలో స్టార్టింగ్ నుంచి మనం ముగ్గులు వేస్తామండి. అది కూడా ఒక రకమైన బాడీ ఎక్సర్సైజ్ అండి బేసికల్, ఎందుకంటే బయటికి రాము. సో ముగ్గులు అనేది ఏంటంటే ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్, లాజికల్ థింకింగ్, ఒక లేడీస్లో లాజికల్ థింకింగ్ డెవలప్ అవ్వడానికి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ వాళ్ళకి 8 నుంచి 1 నుంచి 8 అప్పట్లో మనకి ఏమంటారు దాన్ని, ఈ బుక్స్ లేకపోతే ల్యాప్టాప్స్ స్కూల్స్ అవి ఉండేవి కాదు, ఇంట్లోనే నేర్పేవారు. ఇంట్లో నేర్పాలంటే అలాగా 7 నుంచి 1 చొక్క ముగ్గు వేయండి, ఇది ఒకటి చొక్కలు వేయడం స్టార్టింగ్, ఆ లాజికల్ థింకింగ్, స్ట్రైట్ లైన్ రావడము, ఇలాంటివన్నీ నేర్పడం అన్నది ఈ పండగల తాలూకు స్పెషాలిటీ. సార్ చలపతి బాబు గారు మీరు చెప్పండి, ఈ గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది? అసలు సంక్రాంతి అంటే, భోగి అంటే మనకు మన పల్లెటూరులే గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఎలా జరుపుకుంటారు భోగిని? అంటే ముందుగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, ధనుర్మాసం ప్రారంభమవుతుందండి. ధనుర్మాసంలో మనకు తిరుప్పావై కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు మనం అంటే భోగి రోజున గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతారండి. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి చోట కూడా ఇది తిరుప్పావై ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతాయి. దీనికి అన్ని గ్రామాల్లో కూడా ఉదయం తెల్లవారినే లేచి ఆ గోదాదేవి రంగనాథుల కళ్యాణానికి మొత్తం అంతా పందిర్లు కట్టడం కానీ, ఉదయమే లేచి భోగి మంటలు వేసుకోవడం కానీ, అది ఒక సరదాగా ఉంటుంది. రాత్రిపూట నుంచే ముగ్గులు పెట్టడము, ప్రతి ఇంట్లో మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మీకు ముగ్గులు కనిపిస్తూనే ఉంటాయి. ముగ్గులు చాలా బాగా బ్రహ్మాండంగా, ముగ్గుల పోటీలు కూడా గ్రామాల్లో ఏర్పాటు చేయడం మనకి చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇది ఒక పండగ వాతావరణం అండి. అంటే భోగి అంటే ఇది మొదటగా ఈ రోజు నుంచి, రేపటి నుంచి అంటే భోగి తర్వాత రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు. ఇది దక్షిణం వైపు వెళ్ళే లాస్ట్ రోజు కాబట్టి, అది కాకుండా గోదాదేవి రంగనాథుల కళ్యాణం కాబట్టి, ఈ గోదాదేవి రంగనాథుల కళ్యాణం చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకుంటూ అని ప్రతిరోజు గుడికి, ఆ రోజు మాత్రం ప్రత్యేకించి గుడికి వెళ్ళు, పొద్దున్నే 5 గంటలకంతా స్టార్ట్ అవుతుందండి. అది వెళ్ళి ప్రతి గుడిలోనూ సందడే ఉంటుంది, ప్రతి గ్రామంలోనూ సందడే ఉంటుంది. అందరూ చక్కగా భోగిని జరుపుకుంటారు. కృష్ణకాంత్ శర్మ గారు, మనకి భోగి అనగానే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద భోగి పిడకలు తయారు చేస్తారు. రికార్డు స్థాయిలో భోగి పిడకలు తయారు చేస్తూ ఉంటారు. భోగి పిడకలతో అంటే కిలోమీటర్ల మేర భోగి పిడకలను తీసుకెళ్తూ భోగి మంటల్లో వేస్తారు. ఆ సందడే వేరుగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా భోగి పిడకలు వేయటం కానీ, భోగి మంటల్లో పాల్గొనేటప్పుడు మీరు ఎట్లాంటి వాతావరణం ఉంటుంది? ఆ స్నేహభావం, ఆ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి? నేను బేసికల్గా కాకినాడ నుంచి అండి. బేసికల్గా మన అందరికీ తెలుసు, నేను కాకినాడ నుంచి, పుట్టింది కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరులోని. సో నేను పండగలు ఖచ్చితంగా పల్లెటూరు అంటే గోదావరి జిల్లాకి వెళ్ళడం జరుగుతుందండి. అలాగే మా అత్తవారు కూడా కాకినాడ నరసాపురం దగ్గర. సో అక్కడ కూడా నేను ప్రతి సంవత్సరం వెళ్ళడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ నేను ఇది ఎప్పుడు చూస్తూ ఉంటాను. నేను ఎప్పుడు సైంటిఫికల్గా చూస్తుంటాను. మీరు అబ్జర్వ్ చేస్తే ధనుర్మాసం నుంచి మనకి ముగ్గులు పెడుతుంటే గొబ్బెమ్మలు కూడా పెడుతుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ పచ్చి పేడ తీసుకొచ్చి, ఆవు పేడ తీసుకొచ్చి పెట్టడం, దాన్ని కూడా ఏంటి మనకు కరెక్ట్గా మనకి గుమ్మానికి ముందు పెడుతుంటారు వాళ్ళు. దాంట్లోని ఈ గుమ్మిడి పువ్వు కూడా పెడుతుంటారు. మనం అబ్జర్వ్ చేస్తే గుమ్మిడి పువ్వులు అప్పుడే కాస్తుంటాయి. గుమ్మిడి పువ్వులు ఈ 2 గాలి మనకి ఎప్పుడైతే మనం ఏమంటారు దాన్ని తలుపులు తీస్తామో, దీని తాలూకు పచ్చి గాలి అనేది లోపలికి వచ్చి మన ఇల్లు మొత్తం సైంటిఫిక్ చేస్తుందండి. ఆ సైంటిఫిక్గా మెడిసిన్గా హీల్ చేస్తుంది బేసికల్గా. అందుకు దిస్ ఈజ్ వాట్ వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్ మనం ముగ్గులు. అలాగే పల్లెటూరులో మనం చూసుకుంటే కనుక ఇప్పటి నుంచి మనకి చాలా అంటే మీరు అంటే ఇప్పుడంటే చాలా గుండాట్లని ఇవన్నీ చాలా వచ్చాయి. అవి మేము ఎంటర్టైన్ చేయము. బట్ ఆ సందడి ఒక మీరు పల్లెటూరు అటు గోదావరి జిల్లా వెళ్తారు, పల్లెటూరు ఏ వాతావరణం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రకమైన కొత్త బట్టలు వేసుకోవడము, అలాగే మనకి ఈ టౌన్లోకి వచ్చేసరికి పతంగులు ఇవన్నీ ఎగరేయడం తప్పించి పల్లెటూరులోని మనకి గుండాట్లు కానీ ఈ కోడి పందాలు మనం చూస్తుంటే ఎక్కువ గోదావరి జిల్లాలో అది బాగా ఫేమస్. అది ఎంటర్టైన్ జీవహింస మహాపాపము, అది ఎంటర్టైన్ చేయం. బట్ కల్చరల్గా ఎవరిది వాళ్ళది వదిలేస్తాం వాళ్ళకి. సో అలాగే మనకి ఎక్కువ ఫుడ్ అండి పిల్లలకి. అప్పుడే మనకి చూస్తే కనుక ఈ ఓకపోయి మీద పిండి వంటలనే చేస్తుంటారు ఇప్పుడు. అరిసెలు కానీ, లేకపోతే కనుక పాకొండలు కానీ, ఈ జంతువులు కానీ, ఇవన్నీ ఈ ఫుడ్ ఈ టైంలో తినడం వల్ల మనకి ఈ సమ్మర్లోకి వచ్చేసరికి మనకి బోన్ స్ట్రెంత్ అవి కావాల్సి వస్తుంది. ఎందుకంటే సమ్మర్లో మనకి ఫుడ్ తగ్గిపోతుందండి. సో డైజెషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పటి నుంచి అవి తినడం వల్ల హైలీ ఆ ప్రోటీన్స్, వైటమిన్స్ అనేది లోపలికి వస్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైనా సరే ఇప్పుడు గోదావరి జిల్లా వెళ్తే కనుక వాళ్ళు రిటర్న్లోని మీరు వెహికల్స్ అని ఖాళీగా వెళ్తే వచ్చేటప్పుడు మంచి పిండి వంటలతో మొత్తం సందడిగా వస్తుంటుంది బేసికల్గా. వారం రోజులు 10 రోజుల పాటు అందరింట్లోని మంచిగా పిండి వంటలు ఉంటాయండి. అది ఓవరాల్. సో ఇప్పుడు వచ్చే ఫుడ్స్ కూడా మంచి ఫుడ్స్ వస్తాయి. తేగలు కానీ ఇవి కానీ మొత్తం మంచి మంచి ఫుడ్స్ వస్తాయి ఇప్పుడు పూర్తిగా. హైలీ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ వస్తుంది బేసికల్గా. కాకుండా మనకి భోగి పళ్ళు ఒకటి మనం వినే ఉంటారు మీరు.
భోగి పళ్ళు ఎందుకు వేస్తారు? దీనికి ఒక సైంటిఫికల్ రీజన్ ఏంటంటే మనకి వినాయక చవితి పత్రిలోనే ఒక మంత్రం ఉందండి. లంబోదరాయన బద్రీపత్రం పూజయామి అంటాం. అంటే ఏంటంటే లంబోదర అంటే మనకి పొట్ట తాలూకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక దానికి బద్రీపత్రి రేగుపళ్ళతోటి మనకి ట్రీట్ చేసుకోమని చెప్పారండి దాంట్లోని. సో ఇప్పుడు వింటర్లోనే డైజెషన్ పవర్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ డైజెషన్ పవర్ వల్ల మనకి తక్కువ ఉండడం వల్ల అరగదండి ఫుడ్. సో ఒబిసిటీస్ కానీ లేకపోతే కనుక ఫ్యాట్ చేరిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో పిల్లలకి ఈ టైంలోని ఈ దిష్టి తీయడం అనేది ఒక పాయింట్, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, అది వేరే సబ్జెక్టు. ఈ దిష్టి తీయడం అంటే కనుక ఒక పిడికి దిష్టి తీస్తారు, రిమైనింగ్ పిల్లలు తింటారండి. దానివల్ల ఏదైతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఒబిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇలాంటివన్నీ క్లియర్ అయిపోతాయండి. సో రేగుపళ్ళు అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్. అందుకే ఈ టైంలోని దిష్టి తీసి పిల్లలకి ఎస్పెషల్ వాళ్ళు ఏరుకుంటారు, అదొక ఫన్గా క్రియేట్ చేసి వాళ్ళకి తినడం అనేది బాగా అంటే తినిపిస్తారండి బేసికల్గా. సో దట్ ఒబిసిటీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి, చిన్నప్పటి నుంచి ఒబిసిటీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అది భోగిపళ్ళు తాలూకా స్పెషాలిటీ. భోగిపళ్ళు గురించి ఎటు ప్రస్తావన వచ్చింది చలపతిరావు గారు. ఇప్పుడు భోగిపళ్ళు చిన్నపిల్లలకు పోయటంలోని ఆంతర్యం ఏంటి? పిల్లలకి మన సంస్కృతిని ఒకవైపు నేర్పిస్తూనే దాంట్లో ఉండే ఒక సైంటిఫిక్ రీజన్, తర్వాత మనం పళ్ళు తింటాము, ఆ పళ్ళు వల్ల సార్ చెప్పినట్టు సైంటిఫిక్గా ఆరోగ్యం మెరుగవుతుంది, అది ఒక కోణం. ఆధ్యాత్మికంగా ఏమైనా కోణం ఉందా? ఉందండి. యాక్చువల్గా భోగిపళ్ళు మనం పోయడం వల్ల భోగిపళ్ళు ఇక్కడ పోస్తామండి తల మీద, ఎగ్జాక్ట్లీ మెదడు మీద పోస్తామండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఏదన్నా అంటే అమ్మాయి చిన్నపిల్లలకి ఎందుకు పోస్తారంటే వాళ్ళకి ఏదైనా మెదడు సంబంధిత ఏదైనా ఉన్నా కూడా అది పోవడానికి. తర్వాత దీనివల్ల మెయిన్గా మనం పోయించేది ఏంటంటే దిష్టి పోతుందని పోస్తారండి. చాలామంది ఏంటంటే దిష్టి పోవాలి పిల్లలకి అన్నది దాని గురించి భోగిపళ్ళు పోస్తారండి. అది ఒక అంటే సైంటిఫిక్ రీజన్గా ఏంటంటే వాళ్ళకి పళ్ళు పోయడం వల్ల భోగిపళ్ళలో ఉన్న ఒక రకమైన వంటి మెడిసిన్ పదార్థం కూడా వాళ్ళకి ఆ టైంలో పోసినందువల్ల వాళ్ళకి బాగా వాళ్ళు కొంచెం వృద్ధిలోకి వస్తారు, వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ ఇది కానీ లేకపోతే దిష్టి పోవడం కానీ జరుగుతుందండి. అది ఇంకా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు, దాంట్లో ఉండే ఆంతర్యం ఏంటి? మెయిన్ పెద్దలు ఏదైనా కూడా ఫస్ట్ మనది ఏదైనా నలుగురిని పిలుస్తాం, చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాం, తాతలు తండ్రులు ముత్తాతలు మొత్తం అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు పిల్లలకి, దాంట్లో ఉండే ఆంతర్యం ఏంటి? ఇప్పుడు చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోసిన వెంటనే ఏంటంటే వాళ్ళకి దిష్టి తగలకుండా, వాళ్ళకి మనం మెయిన్గా చెప్పిందంటే దిష్టి తగలకుండా ఉండాలని. కాబట్టి దీనివల్ల ఏంటంటే ముందు చాలా అంటే పిల్లలకి బాగా ఉండాలని ఏంటంటే భోగిపళ్ళు అందరూ పోస్తారు, ఒక ఇంటి వాళ్ళే కాకుండా వచ్చిన వాళ్ళందరితో కూడా భోగిపళ్ళు పోయిస్తారు. ఎందుకంటే అందరితో కూడా దిష్టి తీపిచ్చినట్టుగానే అవుతుంది. తర్వాత ఏంటంటే వాళ్ళందరి ఆశీర్వాదంతో అమ్మాయి చాలా అంటే ముందు బాగా ఉండాలన్నది అదే మెయిన్, దాంతో భోగిపళ్ళు పోయిస్తారనేది ఆంతర్యం అండి. భోగి మంటల గురించి భోగి పండ్ల గురించి మనం ఇప్పటికే బాగా చర్చించాం. ఇక భోగి రోజు మనకి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా సందడిగా హరిదాసుల సందడి మనకు కనిపిస్తుంది, ముగ్గులు సందడి కనిపిస్తుంది, ఇక కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు చూసిన అనుభవాలు ఏంటి? మీరు గోదావరి జిల్లాలో ఈ సందడి మరింత ఎక్కువగా ఉంటుంది కదా, మీ అనుభవాలు ఏంటి? సో నా అనుభవం ఒకటండి, బేసికలీ ఇందాక మీరు చెప్పినట్టు ఇది పెద్దల పండుగ బేసికల్గా. సో మేము యాజ్ ఎ సైన్స్ లైక్ నేను ఏదైతే నేను టీచ్ చేస్తానో సైన్స్ పరంగానే చూస్తాను ఏది అన్నా సరే ఫెస్టివల్స్. సో పెద్దలది ఒకటి ఏంటంటే ఇది పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి, గుడికి వెళ్ళాలి, ఉదయాన్నే లేచి మనం గుడికి వెళ్ళడము ఎట్లా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉదయం నుంచి అంటే దినచర్య ఎలా ఉంటుంది చూసుకుంటే భోగి అనగానే 3:30 4 గంటలకు భోగి మంటలు స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి ఎట్లా రోజంతా ఎలా? ఇప్పుడు మనకి మామూలుగా ఉదయాన్నే లేచి మనకు చూసుకుంటే కనుక పిల్లలు రాత్రి ఫ్రాంక్లీ మేము 3:30 స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మేమైతే ఎవరైతే రాత్రి పడుకోరండి, వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడి నుంచి కర్రలు తీసుకురావడం, ఎక్కడెక్కడి నుంచో కర్రలు తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళ ఆనందం ఉంటుంది, కాపలా కాసేవాళ్ళు వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. మొత్తం అందరికీ పూర్తిగా ఒక మంచి హడావుడి వాతావరణం కనిపిస్తుంది ఉదయం నుంచి మనకి. ఇది కాకుండా మనకి ఈ కర్రలు తీసుకురావడం 3:30కి ఇంచుమించు పెడతారండి. ఈ లోపల అక్కడ ఇందాక చెప్పినట్టు గుళ్ళోని ఈ తీర్థ లైక్ మనకి పూర్తిగా నెల మొత్తం పూర్తిగా పాటలు పెట్టడము రకరకాలు 3:30కే మొత్తం పూర్తిగా అసలు రాముల వారి గుడి ఇందాక చెప్పిన తిరుపావళి మొత్తం అంతా నెల మొత్తం పాడుతూ ఉంటారు మొత్తం అంతాను. ఇది కాకుండా ఈ 3:30కి ఎప్పుడైతే అందరూ దగ్గరుండి భోగి మంట వేసుకొని చలి కాచుకొని కబుర్లు చెప్పుకుంటూ బయట ఊరు నుంచి రావడం, ఆరా ఏం చేస్తున్నారు అని కష్ట సుఖాలు మాట్లాడడం, సోషల్ గ్యాదరింగ్స్ అంటాం. ఎక్కడైతే మన టౌన్లో సోషల్ గ్యాదరింగ్స్ అంటామో పల్లెటూరులో సోషల్ గ్యాదరింగ్ అండి. అరే మీ అల్లుడు వచ్చారా, ఏంటి అల్లుడు ఏం చేస్తున్నాడు ఎక్కడ, సో కష్ట సుఖాలని చెప్పుకోవడం అక్కడ. అలాగే ఇక్కడ కలవపోయినా సరే ఇక్కడ ఐటీ పరంగా అపార్ట్మెంట్ వాళ్ళు పక్క ఫ్లాట్ వాళ్ళు పక్క వాళ్ళు ఎవరన్నో తెలియదు. అక్కడ మనకి ఏంటవుతుంది,
మనకి ఈ అక్కడ పల్లెటూరు ఎప్పుడు అందరూ ఇక్కడ టౌన్ నుంచి వెళ్తారు అక్కడికి పూర్తిగాను పల్లెల్లోకి ఒకళ్ళు మాట్లాడుకుంటారండి, అరే ఎక్కడ చేస్తున్నారో ఇలా కదరా నా దగ్గరికి వచ్చి నా దగ్గర బాగుంది, ఈ కష్ట సుఖాలు చెప్పుకోవడం అనేది అక్కడ చెప్పుకుంటారండి. వెచ్చగా ఉంటుంది, మంచి పొగమంచుతో వాతావరణం. దాని తర్వాత వేనీళ్ళు ఎస్పెషల్లీ ఇంట్లో కాచుకోరండి, గిన్నెలు తీసుకొచ్చి ఆ భోగి మంటలోనే కాచుకుంటారు. అక్కడ నించోని ఇందాక చెప్పాను కదా అక్కడే చాలామంది ఆయిల్తో మసాజ్ చేసుకోవడము పూర్తిగాను, రకరకాలు కొత్త అల్లుళ్ళు వాళ్ళ కబుర్లు చెప్పుకోవడం, వీళ్ళు పరిచయం కార్యక్రమాలు, గెట్ టుగెదర్స్ అంటాం మన టౌన్లో, ఇలాంటివన్నీ అక్కడ బాగా చూస్తాం. ఇది కాకుండా ఎప్పుడైతే వేణులు కాచారో అక్కడే ఓపెన్ బాత్ సిస్టమ్, బాత్రూమ్స్ ఏ ఉండవు అక్కడే చక్కగాను ఆయిల్ మసాజ్ చేసుకుని ఒకళ్ళకొకళ్ళు చెరువు దగ్గర గట్టుకెళ్ళి వేణీళ్ళు పోసుకొని నలుగు పెట్టుకుంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు బాత్ పౌడర్ కూడా యూస్ చేస్తాం. నలుగు ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, పోర్స్ అనేది ఎప్పుడైతే మీకు ఈ స్కిన్లో పోర్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయండి చెమటకి, మనం బాగా స్నానం చేయాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆ టైంలో నలుగు అది పెట్టి శుభ్రంగా నలుగు పెడితే దీంట్లో మట్టి మొత్తం పోతుందండి. ఆయిల్ పెడతారు, దానివల్ల పోర్ట్స్లో మనకి ఆయిల్ వెళ్తుంది, హెడ్ మీద కొబ్బరి నూనె రాస్తారు, కుంకుడికాయలతో స్నానం చేయడం ఎస్పెషల్లీ, దానివల్ల కళ్ళల్లో ఉన్న మట్టి అంతా పోతుంది. అంటే బాడీ క్లిన్జింగ్, నేచర్ క్లిన్జింగ్ అండ్ మైండ్ క్లిన్జింగ్ మొత్తం 3 డెవలప్ అవుతాయండి అక్కడ మీకు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి పిండి వంటలు రెడీగా ఉంటాయి మనకి, పిండి వంటలు తినడము, టిఫిన్లు, గ్యాదరింగ్, దాని తర్వాత బయటికి వెళ్ళడం, ఇందాక చెప్పారు కదా మొత్తం చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అవుతాయి. ముగ్గులు పోటీ అవ్వనివ్వండి, లేదా కనుక రకరకాల ఇప్పుడు ప్రదర్శన అవ్వనివ్వండి, బొమ్మల కొలువు అవనివ్వండి, ఇలాంటివన్నీ పిలవడము, ఒకళ్ళింటికి ఒకళ్ళు రాకపోకలు రావడము, ఎలాంటి శత్రువునా సరే పండక్కి భోజనం పిలిస్తే వాళ్ళకి అక్కడ క్లీన్స్ అయిపోతారు వాళ్ళు బేసికల్గా. ఇలాంటివన్నీ మనకి మొత్తం నడుస్తుంది. సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఇప్పుడు ఎవరికి అవస్థ ఇందాలు చెప్పాను కదా, కోడి పందాలు వెళ్ళేవాళ్ళు వాళ్ళకి అక్కడికి వెళ్తారు, గుండాట్లు ఇలాంటివన్నీ బడిలు పెడుతుంటారు అక్కడ. ఈ సోషల్ గ్యాదరింగ్స్ అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. సో అది వేరే వేరే విషయం. బట్ ఒక తీర్థయాత్ర జరుగుతుందండి, ప్రబల తీర్థం అని మనకు జరుగుతుంది. గుళ్ళోకి వెళ్తారు, అందుకే గుడికి వెళ్తాం, బేసిక్గా స్నానాలు చేస్తున్నారు గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళి గుళ్ళోని అక్కడ పూజ చేసి అక్కడ గోత్రములు ఏంట్రా ఏం చేస్తున్నా అక్కడ పూజారులు కనుక్కోవడము, అలాగే వాళ్ళ పాత జ్ఞాపకాలని తెచ్చుకోవడం, అక్కడ కొత్త కొత్త పరిచయాలు, కొత్త అల్లుళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా అల్లుళ్ళని ఖచ్చితంగా ఎందుకు పిలుస్తారంటే అక్కడ పరిచయం చేయడానికి అండి బేసికల్గా. ఇది సోషల్ గ్యాదరింగ్స్. ఇందాక మనం చెప్పినట్టు భోగి మంటలోనే అందరూ దిష్టి తీయడానికి పిలుస్తారన్నారు. దాంట్లో కూడా ఒక సైన్స్ ఉందండి బేసికల్గా. ఎందుకంటే చాలామందికి పిల్లల గురించి వాళ్ళు రోజు మనం చూస్తే వాళ్ళు లావు ఎక్కారా సన్నబడ్డారా మనకు తెలీదు. బట్ వేరే వాళ్ళు ఒకసారి చూసారనుకోండి, ఇప్పుడు నన్ను మీరు రోజు చూస్తుంటే నేను లావెక్కనా సన్నవేకా మీకు తెలియదు. బట్ ఒక వారం రోజుల తర్వాత లేకపోతే నెలల తర్వాత 2 నెలల తర్వాత ఏంటో అంత చిక్కిపోయామని అంటుంటారు. ఈ సోషల్ గ్యాదరింగ్స్ ఏరా బాగున్నాడు వాడికి ఫుడ్ తినట్లేదు, పెద్దవాళ్ళందరూ ఆశీర్వచనం ఏంటంటే వీళ్ళు చెప్తారండి బేసికల్గా ఏంటి కదా వీళ్ళకి అని చెప్పేసి. అది ఓవరాల్గా ఈ తాలూకా కాన్సెప్ట్ మొత్తం సైంటిఫిక్. సో సాయంత్రం భోగి పళ్ళు పోయడము, గ్యాదరింగ్ అవ్వడం, మంచిగా అన్ని రకాల పిండి వంటలు చేసుకొని రకరకాల ఫుడ్లు వాళ్ళకి ఉన్న కల్చర్స్ బేస్ చేసుకొని ఫుడ్లు తినడము, ఇది ఓవరాల్గా భోగి పండుగ టోటల్ మొత్తం. అద్భుతంగా వివరించారండి. భోగి అంటేనే తెలుగు లోగిళ్ళ సోయగం, ఆ సోయగం ఎలా ఉంటుంది చాలా అద్భుతంగా వివరించారు. మీరు చెప్పండి. ఇప్పుడు భోగి అంటే గురువుగారు చెప్పినట్టు రాత్రి నుంచే భోగి మంటకి తయారు చేస్తామండి. చేసిన తర్వాత ముఖ్యంగా ఈ భోగి పండగ రోజు కొన్ని వస్తువులు ఉన్నాయండి. ముఖ్యంగా మనం యూజ్ చేసేది నువ్వులండి. మెయిన్ ఈ నువ్వులు మాత్రం ఉపయోగిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం నువ్వుల నూనెతోటి మొత్తం నలుగు పెడతారండి, మొత్తం అంతా ఆయిల్ అన్న గురువుగారు చెప్పారు. సో దాంతో పొద్దున్నే లేవగానే భోగి మంటలు కాగానే స్నానాలు నువ్వుల నూనెతోటే స్నానం చేస్తాం. కాబట్టి నువ్వుల నూనె యాక్చువల్గా నువ్వుల్ని మామూలుగా పౌడర్గా చేసి మొత్తం ఒళ్ళంతా కూడా పెట్టుకోవడం అన్నది ఒక సాంప్రదాయంగా నడుస్తుందండి కొన్ని చోట్ల. తర్వాత అది కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఈ కొత్త పంట వస్తుంది కాబట్టి కొత్త బియ్యంతో పులగం అని చేస్తారండి. పులగం అని వంట చేస్తారు. దాంతో తర్వాత చిక్కుడుకాయను కూడా మనం ఎక్కువగా అంటే అన్నీ మనకి హీట్ కలిగించేవన్నీ చేస్తాం. కొన్ని చోట్ల సజ్జ రొట్టెలు కూడా చేసుకొని తింటారండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఈ పండగ ప్రాసెస్ ఏంటంటే ఇప్పటికి కూడా మనం ఏంటంటే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవి రోజు రేపట్లో ఓన్లీ జస్ట్ మనం పండగ అనగానే సెలవులు కాకుండా ఒక మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పండగ చేసుకుంటూ పోవాలి అని నా ఉద్దేశం. అది కాకుండా పొద్దున్నుంచి మీరు అడిగినట్టుగా పొద్దున్నుంచి పండగ వాతావరణం అండి. ఈ 3 రోజులు కూడా భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి, కనుమ మొత్తం అంతా కూడా ఇంట్లో అంతా పండగ వాతావరణంలా ఉంటుంది. అంటే కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు, అల్లుళ్ళు వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. తర్వాత వాళ్ళతో పాటు కబుర్లు, వాళ్ళని తీసుకెళ్ళడం, అల్లుడికి కొన్ని చోట్ల అయితే 56 వంటకాలు కూడా చేశారని చెప్తూ ఉంటాం మనం. అవన్నీ కూడా ఈ పండగ రోజునే ఉంటాయి. కాబట్టి పండగ వాతావరణం పొద్దున్నుంచి రాత్రి వరకు మేము చిన్నప్పుడైతే రాత్రి నుంచే కర్రలు తీసుకెళ్ళడం,
భోగి మంట వేసుకోవడం, తర్వాత నలుగు పెట్టి అంటే నువ్వులు పెట్టుకొని స్నానం చేయడం, తర్వాత గుడికి వెళ్ళడం. ఎందుకంటే గోదాదేవి రంగనాథ స్వామి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి అదొకటి. తర్వాత ఇంకా భోజనం చేయడం, తర్వాత గాలిపటాలు ఎగిరేయడం, ఈ రకరకాలుగా ఆ రోజంతా అసలు ఎట్లా తెల్లారిందో ఎట్లా గడిచిపోయిందో అన్నది కూడా తెలియకుండా ఉంటుంది. అట్లానండి, అదే భోగం భాగ్యం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు అతిథులకి ప్రత్యేక నమస్కారాలు. నమస్కారం. ఇది ఇవాళ భోగి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.